గన్నవరం కాందాదా అంటే మీకు తెలుస్తుంది. మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం రౌడీ కాని రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం కాందాదా అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, ఎంత అందుకని కాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని. దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాదులో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇతను పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు, ఏదో అది కొద్దిగా నాకు తెలియదు. హానికి ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆ ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, లేదా వాళ్ళని నేనే చంపించా, వీళ్ళని నేనే చంపించానని ఈ పోస్కోల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా వచ్చాడని నేనున్నా అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం, అండ. తప్పు చేయలేని వాడికి అండ. తప్పు చేస్తే మాత్రం సొంతోడన్నా సరే క్షమించాడు ఆయన. అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్ చేశాడు, నా క్యారెక్టర్ని తగ్గించాడు. అందుకని అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు. నీకు క్యారెక్టర్ అనేది ఉందా? నువ్వెవడవి? నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా, ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. బ్రహ్మలింగం చెరువు, ఈ వంశీతో పాటు ఇంకో 4-5 దాంట్లో ముద్దాయిలు. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే
పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ పాపం వాళ్ళకు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీని పారిపోయినటువంటి వ్యక్తి. వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాందాదా పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలకు వివరించాలి నేను. అందుకే మీకు చెప్పేది, తెలుగుదేశం పార్టీ చూడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు. ఈ కొడాలి నాని, వంశీ, పేరు నాని నిన్న వంశీ అనుచరులను అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకరింపు అంట గన్నవరం. దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందా మీకు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరున్నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు? నేను అవాలే చెప్పా, బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అని. వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ, ఉత్తి పిరికి. కాబట్టి ఈ వంశీ నేను పరిటాల సునీత గారికి కూడా ఒక చిన్న ఇది చెప్తున్నా. ఏదో పరిటాల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి అమ్మ ఏదైనా పేరున భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించొద్దండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. ఉరిశి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది. క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాందాదా ఈ కాందాదాలు నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాందాదాలు చూసి ఏమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగులు చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి, బెత్తర చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మన ఢిల్లీ వెళ్ళాడు, బెత్తర చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి.